విశాఖలో 11 నెలల బాలుడి కిడ్నాప్ కలకలం రేపుతోంది. ఘటన జరిగి 3 రోజులవుతున్నా నవదీప్ జాడ తెలియలేదు. ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిని గుర్తు తెలియని మహిళ ఎత్తుకెళ్లిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పిఠాపురం కాలనీకి చెందిన నవదీప్ ను గురువారం మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకుపోయారు. ఆ మేరకు ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు సంఘటన జరిగిన ప్రాంతానికి సమీపంలో ఉన్న అపార్ట్మెంట్లు, బ్యాంకులు, షాపుల వద్ద అమర్చిన సీసీ కెమెరా ఫుటేజ్లను తెప్పించి పరిశీలించారు. ఘటనా స్థలానికి 2 స్ట్రీట్ల అవతల ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడా ఎదుట గల సీసీ కెమెరాలో ఒక మహిళ భుజానికి సంచి తగిలించుకుని వెళుతున్నట్లుగా గుర్తించారు. చిన్నారి కనిపించకుండా పోయిన సమయంలో ఆ ప్రాంతంలో పూసలు, సవరాలు అమ్ముతామంటూ ఒక మహిళ సంచరించడంతో ఈ ఫుటేజ్ ను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఆమె చిన్నారిని ఎత్తుకెళ్లిందని అనుమానిస్తున్న పోలీసులు ఆమె కోసం గాలింపు జరుపుతున్నారు. ఇప్పుడు ఈ కేసులో సీసీటీవీ ఫుటేజే కీలకంగా మారింది. నవదీప్ కిడ్నాప్ కు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. 11 నెలల చిన్నారి నవదీప్ అదృశ్యమై ఇప్పటికీ 2 రోజులైంది. ఇప్పటి వరకు కూడా ఈ కేసులో అయితే ఇప్పటి వరకు పురోగతి సాధించిన పరిస్థితి కనబడలేదు. మనం చూడొచ్చు, ప్రస్తుతం మనం నవదీప్ అదృశ్యమైన ఇంటి దగ్గరే ఉన్నామని చూడొచ్చు. మొన్న మధ్యాహ్నం ఆడుకుంటున్న చిన్నారి ఒకసారిగా కనిపించకుండా పోయాడు. అయితే దీంతో చుట్టుపక్కలంతా గాలించినప్పటికీ కూడా బాబు ఎక్కడ కనిపించలేదు. ప్రధానంగా అదే సమయంలో ఈ ప్రాంతంలోనే పూసలు, అలాగే ఈ సవరాలు అమ్ముకునే ఒక మహిళ సంచరించింది. బాబు కనిపించకపోవడం, అలాగే ఆ అమ్మాయి సంచరించిన పరిస్థితి ఒకే సమయంలో జరగడంతో తల్లిదండ్రులందరూ కూడా ఇక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటే తమ బిడ్డను వాళ్ళే ఎత్తుకెళ్లారేమనే ఒక అనుమానం అయితే కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరోవైపు చూడొచ్చు, ఇక్కడ మనం ప్రస్తుతం మనతో పాటు చిన్నారి కుటుంబ సభ్యులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం అసలు ఆ రోజు ఏం జరిగింది, అసలు ఏంటని. అమ్మ చెప్పండి, అసలు ఆ రోజు ఏం జరిగింది, ఎన్ని గంటలకి బాబు కనిపించకుండా పోయాడు? బాబు బుధవారం నైట్ అంతా పాప పోలేదండి సార్. బుధవారం నైట్ మోసం సీరియస్నల్ అయ్యే పాపకి. బాబు కూడా రాత్రి 2ంటికి లేచిపోయాడు. బాబుని ఆడించాము, పాపకి నేను అన్ని చేసి తెల్లవారు 8:30 అలా ఆయన మా అబ్బాయి కలిపి హాస్పిటల్ తీసుకెళ్లి బాటిల్ ఎక్కించి తీసుకొచ్చారండి సార్. మంచం మీద వేసాం. పాపని నీళ్ళు పాప వచ్చేసరికి బాబుని నేను పాలు చల్లారి పెట్టేసి పాలు పట్టేసి ఉయ్యట్లు వేసి పడుకుడు పెట్టానండి సార్. మా పాప ఇలాగ 9:30కి వచ్చిందండి సార్. హాస్పిటల్ నుంచి వచ్చేటప్పటికి వాళ్ళ అమ్మ మాటలు విని వెంటనే లేచిపోయాడు సార్. లేచిపోతే వాళ్ళ అమ్మ తీసుకొని పాలు పట్టింది, పక్కన వేసుకొని పాలు పట్టిన తర్వాత కింద దీపాడు, మంచం దీపిపోతే ఇక్కడ ఉండరా లోపల అంటే మా ఆయన అన్నం పెట్టాడండి సార్. బాబుకి కొంచెం ఇప్పుడే పాలు పెట్టాను, మరి అన్నం పెట్టకంటే మానేశాడు. నేను మున్సిపాలిటీ వాటర్కి వెళ్ళానండి సార్. 12:30కి వచ్చింది మున్సిపాలిటీ కాలే. వాటర్ పట్టిస్తేడికి మా ఆయన ఇక్కడ ఆడించాడండి సార్. 2 కాళ్ళ మధ్యలో పెట్టుకొని బాబుని ఇక్కడ ఆడించాడండి సార్. మా ఆయన ఉదయం 8:30కు ఆవిడ ఆవిడ ఇలా తిరిగిందండి సార్. కొప్పుకుంటాం అని ఇలా చూసుకొని ఇలా వెళ్ళింది. మళ్ళీ రెండోసారి రివర్స్ వచ్చేసరికి 2nd ఫ్లోర్ మేడం గారు చూసారంట, బట్టలు ఆరేస్తుండే బాల్కనీలోంచి. బయట బాబు లేడు అంటున్నారు. ఒక ఆవిడ తిరిగింది జుత్తుకున్న ఆవిడ అంటే, ఆవిడ నేను ఉదయం 8:30 చూసాను మేడం అని నేను చెప్పానండి సార్. మా అబ్బాయి ఇంట్లో అన్నం తింటున్నాడు. పాప తెలివి లేకుండా మంచం అదే బాగులేదు కదా ఆరోగ్యం, బాటిల్ లెక్కి పాప ఏం పడుకుందండి సార్. మా ఆయన ఆడిస్తున్నాడు కదా, నువ్వు ఆడిస్తావా, నాకు బాబుని ఇచ్చేస్తావా, నేను రాత్రి అంతా నిద్ర లేదు కదా, ఒకసారి పడుకుంటున్నా అన్నానండి సార్. నువ్వు పడుకొని నేను బాబుని ఆడిస్తానులే అని అన్నాడండి సార్ మా ఆయన. ఈలాగా మా అబ్బాయి అన్నం తింటాడుగా, నాన్న బాబు ఉన్నాడంటే మా అబ్బాయి అడిగేసరికి ఉన్నాడు అని అన్నాడు. మళ్ళీ రెండోసారి అడిగేసరికి నాకు మెలకు వచ్చి వెంటనే బాబు అనుకుని నేర్పోయేసరికి మనిషి వస్తారు. డాబా ఒకరు ఎక్కాం, లిఫ్ట్లోకి ఒకరు వెళ్ళాం, మెట్లకేసి ఒకరు వెళ్ళాం. ఎక్కడ బాబు కనిపించలేదండి సార్. ఇటువైపు తిరిగి 1 గంట నుంచి బాబుని నిలికామండి సార్. బాబు మరి కనపడలేదు. ఎవరు తీసారు ఏంటనేది మాకు ఆశ తెలియలేదండి సార్. ఇక్కడ మనతో పాటు బాబు తాతగారు కూడా ఉన్నారు, ఆయన కూడా అడిగి తెలుసుకుందాం. మీరు ఇక్కడ ఉదయం నుంచి కూడా ఆడుకున్నారు కదా బాబుతో, చుట్టుపక్కల కూడా గాలించారా? పోలీసులకు ఎప్పుడు ఫిర్యాదు చేశారు? అదే 1 గంట జరిగింది సార్. ఇది 1 గంట రాడించానండి. 1 గంట జరిగిన తర్వాత నోట్లో జోడెట్టుకుని చెప్పి జోడు తీసి లోపల పెట్టాను సార్. జస్ట్ లోపల 2 నిమిషాలు 3 నిమిషాల లోపల బయటకు వచ్చి చూసామండి. ఏ లేడని చెప్పని చూస్తే అప్పుడు నేను మా అబ్బాయి వాళ్ళందరం వెళ్ళిపోతే మెట్లు ఎక్కాం, పై టాప్ కూడా ఎక్కామండి. ఎక్కిన తర్వాత ఈలోగా ఈ జనరేట్లు జనరేట్ మొత్తం లిఫ్ట్లు మొత్తం అన్నీ నిలికాం సార్. లేకపోవడం వల్ల మామూలు పక్కన ఉన్న వాచ్మెన్ రూమ్లు కూడా అందరూ ఎంక్వైరీ చేశాను సార్. లేకపోవడం వల్ల అప్పుడు మా ఎల్లుడి గారు నేను ఫోన్ చేశానండి. అప్పుడు మా ఎల్లుడి గారు వచ్చి 3 టైమ్స్ పోలీసులు కూడా ఫోన్ చేశారండి. 5 నెలలు కంప్లీట్ ఇచ్చారండి మా ఎల్లుడి గారు అండి. ఫోన్ చేసిన తర్వాత అక్కడ పోలీసులు వచ్చారండి. పోలీసులు వచ్చింది ఇప్పుడు పోలీసులు కూడా మొత్తం చూశారండి. చూసిందని చెప్పండి మొత్తం ఇంకా తీసుకుంటారండి.
అయితే ఇటు చిన్నారిని వెతికేందుకు అటు పోలీసులతో పాటు ఇటు చైల్డ్ రైట్స్ ఫౌండేషన్ ప్రొటెక్షన్ ఫోరం కూడా ప్రయత్నిస్తుంది. ప్రత్యేకంగా అటు పోలీసు బృందాలతో పాటు వీళ్ళు కూడా ప్రత్యేకంగా కొంతమందిని బృందాలుగా ఏర్పడి వాళ్ళతో ఎవరైతే ఈ చిన్నారిని ఇలా పట్టుకెళ్ళిపోయి గ్యాంగ్ ఏదైతే ఉంటుందో అంటే ప్రధానంగా ఈ పూసలు అలాగే ఇలాంటివన్నీ అమ్ముకుని తిరిగే వాళ్ళ సంచార జాతులందరినీ కూడా ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. చెప్పొచ్చు సార్, మీరు ఎక్కడెక్కడ గాలించారు మొత్తం? నేను నాకు తెలిసినంత వరకు ఇక్కడ టీబీ హాస్పిటల్ జంక్షన్లో ఒకటేను, అక్కడ ఈ సత్యం జంక్షన్లో కూడా అటు పక్క వాళ్ళు కారు దగ్గర కూర్చొని చూస్తుంటారు. వాళ్ళకి ఏంటంటే డబ్బుకు ఎదురు చేస్తుంటారు. వాళ్ళకి మామూలు పైకి కనిపించే ఇది అన్నా కూడా ఒక్కొక్క అవసరం వస్తే వాళ్ళు డబ్బులు ఎక్కువ వస్తే ఏ పని చేసే అవకాశాలు కనబడుతుంటాయి. అదేవిధంగా ఈ రోడ్డు పక్కన హైవే రోడ్డు పక్కన చిన్న చిన్న గుడారాలు వేసుకోవడం కూడా వాళ్ళు కూడా చేసే అవకాశం